BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. No. What is this, my child? Good morning, sir. గురువు తండ్రితో సమానం కదండి. Yes, my child. నా సర్వీస్ మొత్తంలో నీ అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ చూడలేదు. అందుకే గోల్డ్ మెడల్ సాధించావు. Come on, my child. డబ్బు ఖర్చు పెట్టో రికమెండేషన్ తోటో సంపాదించే డిగ్రీ కాదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, మై చైల్డ్. థ్యాంక్ యూ. అందుకే ఈ శుభ సమయంలో నువ్వు ఇక్కడే భోంచేస్తున్నావు. సారీ సార్, అమ్మ ఇంటి దగ్గర నా కోసం ఎదురు చూస్తుంటుంది. మళ్ళీ కలుస్తామో కలమో కాదనకు. పూజాఫలం రోజారమణి అని నా భార్య 24 గంటలు పూజలో ఉంటుంది కనుక పూజాఫలం ముద్దుగా పిలుస్తూ ఉంటాను. ఓహో, ఇవాళ మౌనవ్రతం కదూ? ఏమిటి, ఇవాళ జాగారం చేస్తావా? ఓహో, పైనన్నీ రెడీగా ఉన్నాయా? సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పూజ చేసుకో. Come on, my child. Come on. ఇది నా పూజా ఫలం. భగవంతుడితో తప్ప భర్తతో కూడా మాట్లాడకూడదు. భార్య అయినా భర్తతో అన్ని వేళలా మాట్లాడకూడదంటూ ఎవడో బాబా ఉపదేశం ఇచ్చేట. అప్పటి నుంచి 3 రోజులకోసారి మౌనవ్రతాలు, 7 రోజులకోసారి ఏకాదశిలు. ఆ సిరీస్ లోనే పెళ్లి రోజున జాగారం, శోభన నాడు రాత్రి మౌనవ్రతాలు వచ్చి పడ్డాయి. అప్పటి నుంచి మందును నాకు తోడుగా తెచ్చుకున్నాను. అంటే మీ సంసారం? పిచ్చిమాలోకంతో సంసారం, పసిపిల్లలతో ఆడుకోవటమే మైచ్చేయి. అయినా మీరు బ్రాంతిని మందుని మందుగా వాడితే తప్పు లేదు మైచ్చేయి. అంచేత తాగడం తప్పు కాదు. అయినా నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వటానికి కూల్ డ్రింక్ రెడీగా ఉంటుంది మా ఇంట్లో. డాక్టర్గా బంగారు పథకం పొందినందుకు నిన్నెంత అభినందిస్తున్నాను. మంచి కళాకారిణి అయినందుకు అంతకంటే ఎక్కువ అభిమానిస్తున్నాను. థ్యాంక్ యూ డాడీ. కమా, టేక్ దిస్ డ్రింక్. నా పూజా ఫలానికి రోజు ఇదే ఇచ్చేవాడు. నా పూజా ఫలం ఇంతసేపు కూడా నిలబడలేకపోయేది. క్షణాల్లో నా ఒళ్ళ వాలి. హరే రామ హరే కృష్ణ. ఎలా ఉంది మై డియర్ చైల్డ్? నిన్ను చంపాలనుంది డాడీ. ఈ మెడిసిన్కి బలైపోకుండా కోర్టులో హాజరుపరిచారు. నేనప్పుడు ముద్దాయినే కాదు, గర్భవతిని కూడా. ఎటువంటి పరిస్థితుల్లో జరిగిన హత్యే గనుక ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి అరుణకు 7 ఏళ్ల జైలు శిక్ష విధించడమైనది. నాకు జరిగిన ఈ అన్యాయానికి ఈ న్యాయస్థానం నాకిచ్చిన బహుమానం 7 ఏళ్ల జైలు శిక్ష. ఇది ఒక భారత స్త్రీకి పరమ పవిత్రమైన మన భారత శిక్షా స్మృతి ఇస్తున్న న్యాయమైన తీర్పు. అన్నట్టు మిస్టర్ జస్టిస్, ఈ శిక్ష నాకేనా, ఇంకొకరికి కూడానా? హత్య చేసింది నువ్వు ఒక్కదానివేగా? హత్య చేసింది నే ఒక్కదాన్ని. కానీ ఇప్పుడు ఆ పూజా ఫలంగాడి పాప ఫలం మరో మానవాకారంతో నాలో పెరుగుతోందే.
శిక్ష పడింది ముద్దాయి అరుణుకే గనుక ప్రసవించిన తరువాత బిడ్డను అరుణ నుంచి వేరు చేయవలసిందిగా కోర్టు నిర్ణయించడమైనది. ఇదెక్కడి న్యాయం అండి? అది ఏ పాప ఫలమైనప్పటికీ నా కడుపులో పెరుగుతూ నా పేగు తెంచుకు పుట్టబోతున్న బిడ్డ మీ న్యాయస్థానానికి కనీసం మానవత్వం ఉంటే నా నెత్తురు పంచుకు పుట్టబోతున్న బిడ్డను నాతో పాటు శిక్ష అనుభవించనివ్వండి. అందుకు కోర్టు సమ్మతించదు. ఇప్పుడే నా నుంచి నా బిడ్డను వేరు చేయడానికి మీ కోర్టు సమ్మతిస్తుందా? కొన్ని ప్రశ్నలకు న్యాయస్థానంలో సమాధానం దొరకదు. అయితే ఆడవాళ్ల మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించలేని మీ చట్టానికి మమ్మల్ని శిక్షించే అధికారం ఎవరిచ్చారు? ఈ ప్రశ్నకు కూడా మీ కోర్టులో సమాధానం దొరకదు. అందుకే వచ్చిందనుకుంటున్న ఆ స్వాతంత్ర్యాన్ని అడుగుతున్నాను. నా ఈ ప్రశ్నకు బదులేది అని. జైల్లో ఉండగానే మగబిడ్డను కన్నాను. కన్న వెంటనే కోర్టు ఉత్తర్వు ప్రకారం నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. ఈయమ్మా కానీ బాలింతగా నా బాబుకి పాలివ్వటానికి కూడా ఈ కోర్టు జైల్లో అంగీకరించలేదు. మహాత్ముని కన్న ఈ భారతదేశంలో మానవత్వం చచ్చిపోయిన ఈ సమాజంలో 7 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను. ఆ బాబే ఈ బాబు. నీకు సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఈ నిజం చెప్పక తప్పింది కదా, చెప్పాను. తప్పుడు వెధవలు నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. కానీ నీలాంటి అపశృతి వెధవలు ఆ దేవత పాదాలు తాకటానికి కూడా పనికిరారా. వెళ్ళండి. పరమేశ్వర, నువ్వు బూడిద రాసుకున్నావు, నేను విభూది రాసుకున్నాను. నీకు శ్మశానమే ఇల్లయింది. పార్వతి లేని ఇల్లే నాకు శ్మశానమైంది. నువ్వు జోలే పట్టుకున్నావు, నేను జోలే పట్టుకోబోతున్నాను. నీ పేరే పెట్టుకున్నందుకు నీ రాతే నాకు రాసి నా జన్మను చరితార్థం చేసావు తండ్రి, చరితార్థం చేశావు. భిక్షాంది భవతి, భిక్షాంది. భవతి భిక్షాంది, భవతి భిక్షాంది. అవసరం వచ్చినప్పుడు అడుక్కు తినడానికి వెనుకాడిన జాతి కూడా మనదేనన్న విషయం మర్చిపోలేదు నాన్నగారు.